మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. దేవాదేవుడు 4వ నెలంతా తన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి మరి 5వ నెలకు అడుగు పెడతాం. మరి ఆఖరి దినము, మరి ఈ దినం కూడా మనకి దేవుడు తోడండి, మనం చేసే పనులను దేవుని కలిగి ఉండేలాగా ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యము నేను తప్పించదును. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట. దేవాదేవుడు ఎవరైతే మనం దేవుని నమ్ముకుంటామో నిశ్చయంగా దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని భయభక్తి కలిగి ఉంటారో, దేవుని చిత్తం నెరవేరుస్తారో, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాం, వాక్యానుసారంగా జీవిస్తామో వాళ్ళందరినీ కూడా దేవుడు నిశ్చయంగా, అంటే అతను ఏమంటున్నాడు, నిశ్చయంగా నేను తప్పిస్తాను నా కుమారుడా, కుమార్తె, నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఏం చేస్తాడు, ప్రతి ఒక్క శోధన నుంచి, ప్రతి ఒక్క ఇరుకుల నుంచి తప్పిస్తాడు. 4వ నెల అంతా తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి, ఆఖరి దినం కూడా తన కృప భద్రపరిచి కాచి కాపాడి 5వ నెలకు అడుగు పెడతాం కాబట్టి దేవాదేవుడు అంటున్నాడు, నిశ్చయంగా మీకున్న సమస్యల నుంచి, మీకున్న ఇరుకుల నుంచి, మీకున్న ఇబ్బంది నేను తప్పించలేదు, నిశ్చయంగా నేను తప్పించదని అంటున్నాడు దేవుడు. నిశ్చయంగా మనం తప్పించును గాక, తప్పించబడుదును గాక, నిశ్చయంగా దేవుడు సహాయం చేసిన గాక, ప్రతి కీడు కొట్టివేయబడును గాక, మేలు తినపడును, ఆర్థిక మూలు దూరపరచును గాక. కాబట్టి మన అందరం కూడా మనం ఆయన నమ్ముకున్నామంటే నిశ్చయంగా ఆయన తప్పిస్తాడు. ఆయన వెంబడిద్దాం, ఆయన చిత్తం నెరవేర్దాం. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుల నాయనికి వందనాలు అయ్యా. 4వ నెలంతా రెక్కల చాటును భద్రపరిచావు, కాచి కాపాడు. 5వ నెలకు అడుగు పెడుతున్నాం ప్రభా. నా నెలలో ఎంతగానో కృప చూపించో, దీవించో, ఆశ్రయించో. మమ్మల్ని మా చేతి పనులు, మా యజమానులు దీవించో, తోటి పని వారి సమాధానం ఇచ్చో, మాకు మంచి ఆరోగ్యం ఇచ్చో, మన దిన ఆహారం దయచేసిన వందనాలు అయ్యా. మా కష్టార్జిత అర్థం కాకుండా కాచి కాపాడు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ దినమంతట్లో మీరు మాకు తోడుకుంటూ దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.